ఇందూరు జగిత్యాల జిల్లాల బూత్ అధ్యక్షులు కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారికి, అలాగే ఈరోజు బర్త్డే బాయ్ ఎన్నో పసిగుండెల్ని గుండె కొట్టుకునేటట్టు చేసిన ఏ రాజకీయ నాయకుడు భారతదేశంలో పసిపిల్లల కోసం చేయని ధరంపురి అరవింద్ గారికి, అలాగే వారితో పాటు అర్బన్ ఎమ్మెల్యే పెద్దలు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి, కొమరయ్య గారికి, మన పసుపోర్ట్ చైర్మన్ పల్లె గంగారెడ్డి గారికి వేదిక మీద, ఎందుకంటే మనం 10 గంటలకు మీటింగ్ అనుకుంటే 1 గంట దాటింది కాబట్టి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు గారికి, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ, ఎక్కువ కూడా స్పీచ్లు లేవు, తొందరలోనే మీటింగ్ ముగిస్తాం. కానీ 2 విషయాలు ఇలా మనం గుర్తు చేసుకోవాల్సింది. ఒకటి, ముందు ఇందూరులో నేను ఇంతకుముందు వస్తున్నప్పుడు మీడియా వాళ్ళు కానీ అందరు అడుగుతున్నారు, ఎందుకింత కాషాయ ఉద్యోగం ఇదిలేసింది, ఆ టోల్ గేట్ కాడికేంచి ఇందూరు ఇక్కడ దాకా వచ్చిందాకా ఈ సభ పెట్టుకుంటే బయట హాలు, డైనింగ్ హాల్ కూడా నిండిపోయింది, ఎందుకు ఈ కార్యక్రమం అంటున్నారు. దానికి కారణం ఈ ఇందూరు గడ్డ కాషాయ అడ్డ అని చెప్పి మీకు మరొకసారి మనవి చేసుకుంటున్నాను. ఈ కాషాయ అడ్డకు మనకు నాయకత్వం వహిస్తున్న ధరంపురి అరవింద్ గారి కళ ఏంటి అంటే, వారు చాలా సందర్భాలు చెప్తాడు, ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే గెలిస్తే గొప్పతనం కాదు, గ్రామ స్వరాజ్యం రావాలన్నా, రామరాజ్యం రావాలన్నా, ఏదైతే పసిగుండెల్లో కాపాడుతున్న తన లక్ష్యమల్లా ఒకటే. ఆ లక్ష్యం ఏంటి అంటే, గ్రామ స్వరాజ్యం రావాలన్నా, రామరాజ్యం రావాలన్నా వార్డు మెంబరు, ఉప సర్పంచ్, సర్పంచ్, అలాగే ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్, కౌన్సిలరు, చైర్మన్, అలాగే కార్పొరేటరు, మేయరు సాధించుడే తన కళ అని చెప్పి ఎప్పుడు కూడా అంటాడు. జరపండమ్మా వేణు, జరపండాలను. కాబట్టి వారి కళ నెరవేర్చినందుకు మనందరం కూడా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా, అటు ఇందూరు జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్లను కాషాయ కడవ వ్యక్తులను గెలిపించుకుందామా, గెలిపించుకుందాం. అందరూ 2 చేతులు పెట్టి ఒకసారి గట్టిగా భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇది మనం జిల్లా పరిషత్ గెలవాలంటే గ్రామ పంచాయతీలో, వార్డులో మన భారతీయ జనతా పార్టీ నాయకుడు గెలవాలి. దానికి గెలవాలంటే ఈరోజు ఇందూరు జిల్లాలో, అటు జగిత్యాల జిల్లాలో, ఇందూరు పార్లమెంట్లో ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేసడానికి సిద్ధంగా ఉన్నారు. మనం చేయాల్సిన పనెల్లా, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం, 2 అసెంబ్లీలు గెలిచాం, 2 దగ్గర గట్టికి ఇచ్చాం, మిగతా 3 దగ్గర కూడా గట్టి పోటీ ఇచ్చాం. మనందరం కూడా ₹1 ఇది వేయకున్నా కానీ కాషాయ కండువాను, కమలం పువ్వును, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని గట్టిగా ఉంచాం. దానికి కారణం ఎవరు అంటే కార్యకర్తలు. ఆ కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ వల్ల. అలాంటి కార్యకర్తలను సంక్షేమ నిధి 2017లో మన ధరంపురి అరవింద్ గారు పెట్టారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఎవరు కూడా భారతదేశంలో సొంత డబ్బులతో కార్యకర్తలకు ఇవ్వలే. కార్యకర్త చనిపోతే ₹1,00,000 నుంచి ₹1,00,000 దాకా, అలాగే కార్యకర్త హాస్పిటల్ ఉంటే 20,000 నుంచి ₹40,000 దాకా, కార్యకర్త పెళ్లి చేసుకుంటే ₹20,000, కార్యకర్త గృహప్రవేశం చేస్తే బూత్ కమిటీలో ఉన్న ప్రతి కార్యకర్తకు ₹20,000 చొప్పున. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు కాదు. గెలిస్తే మర్చిపోతారు, గెలిచిన తర్వాత కూడా తను 2017 నుంచి ఈ రోజు వరకు ఆ స్కీమ్ నడిపిస్తుంటే అది కార్యకర్తల మీద ఉన్న, ధరంపురి అరవింద్ ఉన్న నిబద్ధత అని చెప్తున్నా. నేను ఇవాళ చెప్తున్నా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, అన్న నాకు చాలా మంది నాయకులు కలుస్తారు, అన్న 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఈ కప్ప మోస్తున్నామన్నా అన్నాడు. అన్న నిజమన్నా, నరేంద్ర మోడీ రాకముందు కూడా వాజ్పేయి గారు, అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు కూడా కండవా మోశారు. కానీ వాళ్ళు కష్టపడి నరేంద్ర మోడీని ప్రధానమంత్రి ఇచ్చిన తర్వాత ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఎంత గట్టిగా అయిందో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇవాళ కూడా ఇక్కడికి వచ్చే కార్యకర్తలందరూ కూడా ఒకటే ఆకుంటే దీక్ష, మన గ్రామంలో గెలిచే వ్యక్తిని పెట్టుకుందాం, మన మండలంలో గెలిచే వ్యక్తిని పెట్టుకుందాం,
కాషాయ జెండా ఎగిరేద్దాం అన్నా. ఓడిపోవడం అంటే ఏందో మాకు తెలుసు అన్న. ఓడిపోతే ఏ బాధ ఉంటుందో మాకు తెలుసు. రూరల్లో 50,000 ఓట్లు వచ్చి ఇంకో 10,000 వస్తే గెలిచేవాళ్ళం. 300 పోలింగ్ బూత్కు 30 ఓట్లు వస్తే గెలిచేవాళ్ళం. నేను పడ్డ బాధ ఏ కార్యకర్త పడద్దని చెప్పి, నేను పడ్డ బాధ రూరల్లో ఒక కార్యకర్తలు పడుతున్న ఆవేదన మీ ఎంబడి తిరుగుతున్న కార్యకర్తలు పడద్దు. కాబట్టి మనందరం కూడా ఒకటే దీక్ష, ఒకటే అకుంఠ దీక్ష. మనము రేపొద్దున కాషాయ కండవ కప్పుకొని అన్న. నేను ఒక విషయం చెప్తాను. నేను నిలబడ్డా, అరవింద్ అన్న నిలబడ్డాడు, ఈడ సూర్యన్న నిలబడ్డాడు. ఆడ మా ముఖాలు ఉండేయన్న, కమలం పువ్వు ఉంటుందన్న, కమలం పువ్వు ఉంటుందన్నాడా. ఆ కమలం పువ్వు చూస్తాడు, కార్యకర్తలు చూస్తాడు, మిమ్మల్ని చూసి ఓటేస్తాడు. మీరు గ్రామాల్లో గట్టిగా తిరిగి మన కార్యకర్తలను గెలిపించుకోవాలన్నా. నేను ఇవాళ చెప్తున్నా, రాష్ట్ర అధ్యక్షుడికి చెప్తున్నా అన్న. మా అరవింద్ గారి నాయకత్వంలో 2 ఎమ్మెల్యేలు నాయకులు, రాష్ట్ర జిల్లా నాయకులు అందరం కూడా 30-35 ఏళ్ళు 40 ఏళ్ల నుంచి మా భూపతి రెడ్డి గారు నాయకత్వంలో ఎంత సీనియర్ మోస్ట్ అంటే 80 ఏళ్ళు వచ్చినా ఇప్పటికీ నన్ను అడుగుతాడు, అధ్యక్ష నేను ఏ ఊరుకోవాలి, కార్యకర్త కంటగా ఎక్కడ నిలబడాలి అని అడిగే నాయకుడు. 30 ఏళ్ళు చేరిన తన 3 రోజుల కింద చేరిన కార్యకర్త కూడా ఒకే లక్ష్యం అన్న మా దగ్గర. ఇవాళ ఎవరు జూనియర్ సీనియర్ కాదు, మేమంతా కూడా నరేంద్ర మోడీ వారసులం, కాషాయ వారసులం అని చెప్పి గట్టిగా చెప్తున్నాం అన్న. నేను ఇవాళ వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నా అన్న, మన లక్ష్యం ఒకటే కావాలి, మనం గెలవాలి. ఈ జిల్లాలో ఏ గ్రూపు లేదు, ఒకటే గ్రూపు, అది అరవిందుడి కాషాయ గ్రూపే, అదే ఒకటే గ్రూపు. నేను మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను, నాకేం గ్రూప్ లేదు. కాషాయ గ్రూపు, మోదీ గ్రూపే నా గ్రూపు. నాకేం గ్రూపు లేదు. నా గ్రూపులు అడ్డగడ్డదు. మన గ్రూపు కాషాయ గ్రూపు. ఎందుకంటే మన రక్తము ఎరుపెట్టుంటుందో మన అందరి విశ్వాసము కాషాయం మీద అంత గట్టిగా ఉంటుంది. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే సమయం చాలా ఆసన్నమైంది కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈ జిల్లా అధ్యక్షుడు నాకు ఈ జిల్లా మీద ఉన్న పెద్దలందరూ కూడా 2వ అవకాశం ఇచ్చారు. నిజంగా కూడా ఓడిపోయిన తర్వాత కొంచెం ఇబ్బందికర పరిస్థితి, ఎన్నో రకాల బాధలు, కానీ ఒకే నమ్మకంతో ఉన్నానన్న. ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు ఎవరన్నా కానీ ఆ జిల్లా పరిషత్ చైర్మన్ కూర్చున్న రోజు నిజంగా నన్ను అందరూ నైతికంగా గెలిచినావు అంటావు. ఆ జిల్లా పరిషత్ కూర్చున్న రోజు నిజంగా కూడా ధరంపూరి అరవింద్ గారు రాష్ట్ర పార్టీ నా మీద ఉంచిన నమ్మకాన్ని నిజంగా కూడా నాకు గర్వం అనిపిస్తుందన్న. మొన్న 2 ఎమ్మెల్సీలు గెలిస్తే రాష్ట్ర పార్టీలో చంద్రశేఖర్ జీ గారు చెప్పారు, ఎవరో ఒక వ్యక్తి అన్నా వాగిరా యాగిరా అంటే కానగిరా, ఇందూర్ మే గిరా, ఇందూర్ మే 100 మే 80 ఓట్ గిరా అని చెప్పి మన రాష్ట్ర పెద్ద నాయకుడు చెప్పాడు. అంటే ఇందూర్ కార్యకర్తల మీద భారతీయ జనతా పార్టీ అటు నరేంద్ర మోడీకి, ఎందుకంటే మాటిచ్చిండన్న, మాటిస్తే బాండ్ పేపర్ రాస్తే 5వ రోజు నుంచే టిఆర్ఎస్ దుర్మార్గులు కార్ల మీద దాడి, ఇంటి మీద దాడి, కార్యకర్తల మీద దాడి, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు, అన్ని రకాల ఇబ్బందులు పెట్టారు. కానీ ఇచ్చిన మాటను నరేంద్రుని నొప్పించిండు, పసుపు పొడి తెచ్చిండు. వాళ్ళు పసుపు రైతు కళ్ళల్లో అరే ఇది సాధ్యం కాదని కూడా సాధించిండు. అంటే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్త కష్టం, ధరంపూరి అరవింద్ కృషి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను నేను. కాబట్టి నేను మరొకసారి, ఎందుకంటే వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు, మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి నేను ఇప్పుడు మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడికి బయటకు వెళ్లే ముందు రాష్ట్ర అధ్యక్షుడి మొదటి పర్యటన, రేపొద్దున 2వ పర్యటన, మీరు జిల్లా పరిషత్ చైర్మన్గా, మా ఇందూరు జిల్లా పరిషత్ చైర్మన్గా మా బీజేపీ క్యాండిడేట్ ప్రమాణ స్వీకారం రోజు మీరు 2వ పర్యటన రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రెండోది, మనందరి అభిమాన నాయకుడు ధరంపూరి అరవింద్ గారి ఆ చిన్నపిల్లల గుండెలలో స్థిరస్థాయిగా ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి జన్మదినం. మనందరం ఒకటే ప్రతిజ్ఞ పూనాలి. మనం ఏం ప్రతిజ్ఞ చేయాలి? ఆ ఫోటో ఆ బాబుని తీసుకురామని ఇటు ఆ బాబుని తీసుకురామని మనం ఏం ప్రతిజ్ఞ పూనాలి? అరవింద్ అన్న బర్త్డే రోజు, నిజమైన బర్త్డే, జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన రోజు మన అందరం కూడా ఇలా శాలువాలు కప్పుకుంటలేడు, బొకేలు తీసుకుంటలేడు. మన నిజంగా కూడా మన గ్రామాల్లో ఎంపీటీసీ బాబు, మన గ్రామాల్లో ఎంపీటీసీ గెలిపిద్దామా? 2 చేతులు పెట్టి భారత్ మాతాకి, 2 చేతులు. ప్రతి గ్రామంలో ఎంపీటీసీ గెలవాలి. రైట్. ఒక బాబు
తన ఏదో స్కెచ్ చేసుకొని వచ్చిచ్చాడు. మనము ఎంపీటీసీలు గెలిపించుకుందాం, అన్ని మండలాల్లో జిల్లా పరిషత్ గెలిపించుకుందామా? 2 చేతులు పెట్టి ఒక్కసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకుందామని తెలియజేసుకుంటూ మీ అందరికి ఒకటే చెప్తున్నాం, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళంతా పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్లకే రారు. చాలా మంది చాలా అపోహలు పోతున్నారు. కానీ వల్ల నేను మీకు విజ్ఞప్తి చేసేది, ఏ అవసరం ఉన్నా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క గ్రామాల్లో వస్తారని తెలియజేసుకుంటూ నేను మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చి దీనికి అధ్యక్షత వహించే అవకాశం కల్పించిన ప్రతి ఒక్క నాయకుడికి శిరసు వంచి వందనం తెలియజేసుకుంటూ భారత్ మాతాకి.